ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎంతో మంది నటీనటులు చావులు మిస్టరీగా మిగిలిపోయాయి. అందులో దివ్యభారతి చావు కూడా అంతే మిగిలిపోయింది. ఇంతకీ ఆమె మరణానికి కారణం ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల మరణాలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు బరువుతో నిండిపోతుంది. అటువంటి వారిలో మహానటి సావిత్రి, దివ్యభారతి, సౌందర్య, సిల్క్ స్మిత, సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాంటి వారిని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే వీరి మరణాలలో సుశాంత్, దివ్యభారతి మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన దివంగత నటి దివ్యభారతి మరణం అనుమానాస్పదమే. ఆ విషయం ఇప్పటికీ అభిమానుల మనసులో చెరగని చేదు నిజం. యావత్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఆమె ఆకస్మిక మృతి కలకలం సృష్టించింది. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. 16 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్గా మారిన ఆమె 18 ఏళ్లకు స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది. అంతేకాదు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఆమె 2 సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారింది. వెంకటేష్, మోహన్ బాబు సినిమాల్లో నటించింది దివ్యభారతి. 16 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె జీవితం 19 ఏళ్లకే ముగిసింది. ఈలోపు ఆమెకు పెళ్లి కూడా జరిగింది. ఇక దివ్యభారతి మరణించి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ. దివ్యభారతి మృతి గురించి ఎవరికి తోచింది వారు చెప్తుంటారు. కానీ అందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. పోలీసులు కూడా ఏం తేల్చలేక వదిలేశారు. ఇక 2 దశాబ్దాలు అవుతున్న దివ్యభారతి మరణం గురించి రోజు ఏదో ఒక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని తన అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు బాల్కనీ నుంచి పడి దివ్యభారతి మరణించగా సమయంలో ఆమె భర్త నిర్మాత సాజిద్ నడియాద్వాలాపై పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే సాజిద్ నిందితుడు కాదని బాలీవుడ్ నటి గుడ్డి మారుతి సంచలన విషయాలను బయటపెట్టింది. బాలీవుడ్ నటి గుడ్డి మారుతి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా గుడ్డి మారుతి మాట్లాడుతూ, దివ్య మంచి అమ్మాయి, కానీ ఎప్పుడు విశ్రాంతి అనేది లేకుండా పనిచేసేది, కానీ అంతే ఎక్కువగా ఎంజాయ్ చేసేది. ఎంతలా ఉండేదంటే ప్రతిరోజు అదే తన జీవితంలో చివరి రోజు అన్నట్టుగా గడిపేది. షోలా ఆర్ షబ్నం సినిమా షూటింగ్ టైంలో ఆమె మరణం జరిగింది. ఏప్రిల్ 5న దివ్యభారతి మరణించింది. అంతకు ముందు రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన నా పుట్టినరోజు. ఆ రోజు మేము పార్టీ చేసుకున్నాము. గోవింద, దివ్య, సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు. కానీ ఆ పార్టీలో దివ్యభారతి చాలా డల్గా కనిపించింది. ఎందుకో తెలీదు, అందరితో మాట్లాడుతుంది కానీ లోపల ఏ విషయం గురించో బాధపడుతుందని భావించాను. ఉదయాన్నే అవుట్డోర్ షూటింగ్ ఉంది, కానీ ఆ షూటింగ్కి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు, కానీ వెళ్లాల్సిందే అని అనుకుంది. ఇక దివ్యభారతి తన ఫ్యామిలీతో 5వ అంతస్తులో ఉండేవారు. ఆ రాత్రి నేను ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కిందకు వెళ్ళాను. అప్పుడు నన్ను పైనుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెళ్ళి చూసేసరికి దివ్య బాల్కనీలో కూర్చొని కనిపించింది. ఇక్కడ కూర్చోవడం మంచిది కాదు, ప్రమాదమని చెప్పాను. కానీ నాకు ఎత్తైన స్థలాలంటే భయం లేదని, తనకు ఏం కాదని నాతో చెప్పింది. సాజిద్ కారు వచ్చిందో లేదో చూసేందుకు దివ్య కిందకు వంగి చూసింది. అప్పుడు అనుకోకుండా కాలు జారి ఆమె కింద పడిపోయి చనిపోయింది. డిజైనర్ నీదాలుల్లా కూడా ఈ ఘటన చూసింది. దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది. సాజిద్ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గుడ్డి మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.